అప్పుడు పవన్ కళ్యాణ్ నచ్చారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ నచ్చారు. అంటే రెండు ఆ టైంలో అలానే ఉండాలి. ఇప్పుడు మరి పదవి వచ్చింది కాబట్టి ఈ టైంలో ఇలానే ఉండాలి, సిచ్యువేషన్ బట్టి. ఆ సిచ్యువేషన్ అదే కరెక్ట్, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఇదే కరెక్ట్. సో ఈ కూటమి అనేది రైతు కలిసి ఉంటుందా, మధ్యలో గొడవలు రాగా మరి విడిపోతుంది ఏమనిపిస్తుంది కూటమిలో? కూటమిలో చెప్పలేమండి, ఇప్పుడైతే అలా ఏం అనిపించట్లేదు ప్రస్తుతానికి అయితే. ఫ్యూచర్లో చెప్పలేము మరి. కానీ ఏదేమైనా అతను ఉంటే రాయకుండా బాగుంటుంది, ఇదే కంటిన్యూ అయితే. నెక్స్ట్ ఫ్యూచర్లో మాత్రం కంపల్సరీ సీఎం కావాలని నా కోరిక. అతను ఇప్పుడు చంద్రబాబు కన్నింగ్ ఫెలో కొంచెం ఆయన సీనియర్ మోస్ట్ రాజకీయాలు, పవన్ కళ్యాణ్ అమ్మాయికి ఆయన మోసం చేస్తాడా అందరూ అవునవును, చెప్పలేం. ఛాన్సెస్ అయితే ఉన్నాయండి, ఎందుకంటే అతని గురించి అందరికి తెలిసిందే, చంద్రబాబు గురించి ఫ్లాష్ బ్యాక్ అందరికి. అలాంటి కాబట్టి తెలుసుకోవడం మరి పవన్ కళ్యాణ్ అలా చెప్పగలుగుతారు. ఎలా అంటే ఇంకా మనిషి మారుతుంటారు కదండి, ఎప్పుడు ఒకేలా ఉండరు మనిషి. అప్పుడు అలా చేశారని చంద్రబాబు కూడా, మనం కూడా అదే మైండ్ సెట్లో ఉండొద్దు, మారుండొచ్చు, అది గమనించి ఉండొచ్చు. ఇప్పుడు జగన్ ఎందుకు ఓడిపోయాడు మీకు ఏమనిపించింది? ఎందుకు ఓడిపోయాడు అనిపించింది మీకు పర్సనల్గా అంటే మెయిన్ అతని వీక్నెస్ అతన్ని ఓడగొట్టింది. నెక్స్ట్ వీళ్ళ కూటమి, వీళ్ళు కూడా కలిసికట్టుగా ఓడించారు. దారుణంగా ఓడిపోతారని మీరు అనుకున్నారా? ప్రధానంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీ అవుతాడు అనుకున్నాము, బ్యాడ్ లక్ జగన్. ఇప్పుడు అపోజిషన్ నాకు కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు, మరి వచ్చాయి ఆయన కూడా ఇవ్వచ్చు అంటే అది అసలు క్వశ్చనే కాదు, అది ఆల్రెడీ ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇంకా ఇవ్వచ్చా అంటే అది అసలు కరెక్ట్ కాదు. సో ఫైనల్ ఎట్లా కూటమి ఎలా పరిపాలించబోతుంది? అది ఇచ్చిన హామీలు నెరవేర్చుకుందా? అది బయట అసెంబ్లీలో మన చంద్రబాబు హామీ నుంచి ఇచ్చాము కానీ భయం వేస్తుంది అమలు పరచాలంటే. చంద్రబాబు నాయుడు మన అసెంబ్లీలో చెప్పారు. అవునవును, కరెక్టే. అది ఎందుకు వాళ్ళ చెప్పకొచ్చింది? బడ్జెట్ చూసుకుని చెప్తారా? అదైతే కొద్దిగా నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఆ మాట అనకపోతే బాగుండేమో అనిపించింది, కానీ చేస్తే బాగుంటుంది, హామీలు నెరవేర్స్తేనే బాగుంటుంది. ప్రాబ్లమ్స్ ఉంటాయి డెఫినెట్గా, అతను అంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఏదో ఒకటి చేసి హామీలు నెరవేర్స్తేనే బాగుంటుంది. హామీలు నెరవేర్చకపోతే ఆ దెబ్బ పవన్ కళ్యాణ్ అవునండి. ఆయన ఎలా చూసుకుంటాడు? ఆయన చంద్రబాబు ప్రశ్నిస్తాడు, చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాడా హామీలు నెరవేర్చకపోతే? చెప్పలేం, ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే అతను కూడా ఉమ్మటే కదా డిప్యూటీ సీఎం, అతనికి ఫుల్ పవర్స్ ఉన్నాయి, ప్రశ్నించే హక్కు ఉంది. అతని ద్వారానే ఒక విధంగా చూస్తే చంద్రబాబుకి అన్ని సీట్స్ వచ్చాయంటే కూడా అతని పవన్ కళ్యాణ్ డెఫినెట్గా హ్యాండ్ ఉంది అందులో. కాబట్టి ఆయనకి 100% ప్రశ్నించే అధికారం ఉంది. అతను ప్రశ్నించకుండా వాళ్ళ ఎమ్మెల్యేలను అతన్ని ఫోర్స్ చేసి ప్రశ్నించేటట్టు చేస్తారని అనుకుంటున్నాను. టీడీపీ అన్ని సీట్లు రావడం, కూటమి గెలవడం, సీఎం అవడం అంతా పవన్ కళ్యాణ్ పెట్టిన దీక్ష అని చెప్పేసి జనసేన వాళ్ళు అంటారు. మరీ అంత వద్దులేండి పాపం, అతను ఎవరిది వాళ్ళదే, ఆయన వల్ల గెలిచారని అలా అని ఏం లేదు. అతనిది ఇద్దరు ఒకరిది పవన్ కళ్యాణ్ ఇద్దరు 50%, 50-50 టోటల్గా ఇతని అనలేము, టోటల్ 50-50. పవన్ కళ్యాణ్ సీట్లు ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి అన్నప్పుడు ఇంకా ఎందుకు పోటీ చేయలేదు? అడిగి ఎందుకు ఆగిపోయారంటే లాస్ట్ టైం 2 పోటీ చేశారు కదండి, ఒకటేసారి టైం పడుతుంది ఏదైనా, ఒకటేసారి అన్ని అంటే చేయలేరు ఎవరైనా, మెట్టు ఎత్తుకు ఒక స్టెప్ బై స్టెప్ రావాలి ఎవరైనా.